Hello everyone, welcome to Anagani Commerce. Students, ఇవాళ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లాస్ట్ ప్రాబ్లం అండి 22nd ప్రాబ్లం ఇన్ పేజ్ నెంబర్ 230. ఇది అయిపోయిన తర్వాత మనం డెత్ లో పార్ట్నర్షిప్ డెత్ లో ఫస్ట్ ప్రాబ్లం అప్లోడ్ చేద్దాము. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్స్ లో మనకి ఇంకా రిమైనింగ్ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం లాస్ట్ సమ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, పేజ్ నెంబర్ 230, ప్రాబ్లం నెంబర్ 22 చూద్దాం. చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ సమ్ లో మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఇస్తున్నాడు. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ ఇచ్చి మనల్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నారు. అంటే 1/4 ఏప్రిల్ 1 అలాగే 31 మార్చితో ఎండ్ అయ్యేటటువంటి ఇయర్ ఏదైతే ఉందో దీనికి మనల్ని ప్రిపేర్ చేయమంటున్నారు. ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో ఇచ్చిన మ్యాటర్స్ అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఏవైతే ఇచ్చారో వాటిని చూసుకుని మనం అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉన్నాయా, లేదా ప్రీపెయిడ్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమైనా ఉన్నాయా, అక్రూడ్ ఇన్కమ్ ఏమైనా ఉన్నాయా చూసుకుంటూ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఏం తీసుకుంటాము అంటే మనం ఫస్ట్ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో ఉన్న ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ తీసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ నుంచి క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ తీసుకుంటాం. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఏమో మనకు తెలుసు కదండి, క్యాష్ బుక్ లో ఎప్పుడైనా సరే మనం చేస్తాం కదా, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ డెబిట్ సైడ్ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ తో కనిపిస్తుంది మన క్యాష్ బుక్. అట్లాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్రెడిట్ సైడ్ మనం బ్యాలెన్స్ చేస్తాం, దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ గా దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. అట్లాగే నీకు మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ గనక అసెట్స్ ఏమైనా గనక మనకి స్టార్టింగ్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ లేదంటే ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా అంతకుముందు ఇయర్స్ ఏమైనా మనకి అసెట్స్ ఉంటే గనక వాటిని కూడా చెప్తారు. అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. ఈ ఇయర్ ఏదైతే పర్చేస్ చేస్తామో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం తీసుకోము. ఆల్రెడీ ఈ ఇయర్ పర్చేస్ చేయకుండా ఆల్రెడీ ఉన్న అసెట్స్ ని తీసుకుంటాము. వాటి నుంచి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయకుండా అంటే ఆల్రెడీ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసిన ఐటమ్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుని డిప్రిసియేషన్ ఇస్తే కనుక డిప్రిసియేషన్ తీసేసి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. ఇలా మనం చేసుకుంటూ వెళ్తాము. ఓకే, చూద్దాం చూడండి సమ్. ఇదిగోండి, ఇది మనకి ఇచ్చింది illustration 22nd. The following are the items of receipt and payments of the BJ Club as summarized from the books of account maintained by the secretary. Opening balance 4,200 rupees. దీన్ని ఎక్కడ ఇస్తామని చెప్పానండి నేను? ఓపెనింగ్ మన అసలు ఏం ప్రిపేర్ చేయమన్నారు చూడండి ఒకసారి. ఇదిగోండి you are required to prepare the balance sheet of the club as on 31st/12/2021, 31st/12/2022 అంటే 1/4/2021 అని దీని మీనింగ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనేసి దీనిది. తర్వాత ఇట్ బీయింగ్ గివెన్ దాట్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ ఆన్ 31st/12/2021 అంటే ఇది 1/4/2021 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ లో తీసుకొస్తాము. బిల్డింగ్స్ 44,000, క్రికెట్ ఎక్విప్మెంట్ 25,000, ఫర్నిచర్ 4,000 రూపీస్, ఈ మూడింటిని తీసుకుంటాము. ఓకేనా? అయితే ఇక్కడ డిప్రిసియేషన్స్ ఇచ్చారండి. ఈ డిప్రిసియేషన్ మైనస్ చేసి మనం ఎక్కడ చూపిస్తాము అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాము. అంటే 31/12/2022 లో వేసేటటువంటి బ్యాలెన్స్ షీట్ లోనేమో ఈ డిప్రిసియేషన్ మైనస్ చేస్తాము. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోనేమో యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటామండి ఈ మూడింటిని కూడా. క్లియర్? మరి ఏం తయారు చేయమన్నారు? యువర్ ఆర్ ఎంటైర్ టు మేక్ అజంప్షన్స్ యాజ్ మే బి జస్టిఫైడ్. ఓకే, రైట్. ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్స్ అన్నారు, ఓన్లీ బ్యాలెన్స్ షీట్స్. రైట్, ఇప్పుడు చూద్దాం చూడండి మనకి ఏమేమి ఇచ్చారు అంటే ఇన్కమ్ అండ్ అదే రిసిప్ట్ అండ్ పేమెంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చారనమాట. మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనగానే నువ్వు ఎక్కడ తీసుకుంటావు దీన్ని? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాం. దీన్ని వెంటనే మనకి గుర్తు రావాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఏం తీసుకుంటాము అంటే ఇదిగోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఈ 7,600 తీసుకుంటాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 4,200, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో 7,600 రూపీస్ ని అసెట్ సైడ్ తీసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే అసెట్స్ ఇచ్చారు ఈ అసెట్స్ ఇక్కడ ఇచ్చారు కదండి, ఏమిటేమి ఇచ్చారు అసెట్స్? ఒకటేమో అసెట్ నీకు
44,000 రూపీస్ బిల్డింగ్స్, ఎక్విప్మెంట్ 25,000, ఫర్నిచర్ 4,000. ఈ మూడింటిని కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసేసుకుందాము. చూడండి, ఇదిగోండి, ఫస్ట్ క్యాష్ 4,200 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది. నెక్స్ట్ బిల్డింగ్, తర్వాత ఫర్నిచర్, క్రికెట్ ఎక్విప్మెంట్, ఈ 3 ఐటమ్స్ అయిపోయినాయి కదండి. అలాగే 4,200 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా మనం క్యాష్ బ్యాలెన్స్ లాస్ట్ కు తీసుకున్నారండి. ఇదిగోండి 7,600 రూపీస్. తర్వాత మనకి బిల్డింగ్స్ డిప్రిసియేషన్ లెస్ చేసి ఇదిగోండి 44,000 మీద 5% అంటే లెస్ చేస్తే 41,800, ఫర్నిచర్ 3,760, క్రికెట్ ఎక్విప్మెంట్ 22,500 రూపీస్. ఇంతవరకు అయిపోయింది మనకి. అంటే ఈ చివరి పారా ఏదైతే ఇచ్చారో దీన్ని మనం కవర్ చేసేసాము. అలాగే క్యాష్ బ్యాలెన్సెస్ కూడా వేసేసాము అనమాట. రైట్, ఇంకా లైన్ గా ఒక్కొక్క పాయింట్ చూసుకుంటా వద్దాము. ఎంట్రన్స్ ఫీజ్ ఫర్ 2021 1,000 రూపీస్ అట. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం 1,000 రూపీస్ రాసేద్దాము. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో 10,000 రూపీస్ రాసేద్దాము ఎంట్రన్స్ ఫీజు. ఓకే, మనకి అమౌంట్స్ అన్ని చాలా తక్కువే ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ ఫీజు ని మనం ఏం చేద్దాం, అజంప్షన్ ని మనల్ని బేస్ చేసుకుని చేయమన్నారు. మనం ఏ బ్యాలెన్స్ షీట్ లో వేస్తాము ఒక్కొక్క దాన్ని అంటే 2021 ఓపెనింగ్ ఎంట్రన్స్ ఫీజు కాబట్టి మనకి ఏం చేస్తాము అంటే ఏంటి, ఇక్కడ 1,000 రూపీస్ మనకి 2021 కి ఇచ్చారు అంటే మనకి ఎక్కడ రాస్తామంటే ఎంట్రన్స్ ఫీజులు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటేమో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో తీసుకోవచ్చు, ట్రీట్ చేయొచ్చు, రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేసి, లేదంటే కనుక క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేసి మనం ఎక్కడ తీసుకుంటాము అంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోవడమే. చూడండి ఒకసారి ఎంట్రన్స్ ఫీజు, ఇదిగోండి అడ్వర్టైజింగ్ బ్యాలెన్స్ షీట్ కదా ఎంట్రన్స్ ఫీజు. అయితే ఇక్కడ ఏంటి ఎంట్రన్స్ ఫీజ్ గురించి ఏమని చెప్తున్నారు అంటే మనకి ఎక్కడ ఉందండి, ఒక నిమిషం, 1,000 రూపీస్ ఎంట్రన్స్ ఫీజ్ అన్నారండి. ఒకసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, అంటే రెవెన్యూ నేచర్ గానే ట్రీట్ చేసుకుని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వేశారు. దీని ఎంట్రన్స్ ఫీజ్ గురించి 2 రకాలుగా అభిప్రాయపడతారని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లోనే. సో ఇక్కడ ఏంటి అంటే రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేశారు. ఎంట్రన్స్ ఫీజ్ టోటల్ 10,500 రూపీస్ అన్నారు. ఇక్కడ ఎంత చెప్పారండి ఎంట్రన్స్ ఫీజు 2,000 అంటే 2021 కి 1,000 రూపీస్ అన్నారు. అంటే ఈ 1,000 రూపీస్ కూడా ఏంటి అంటే ఈ ఎంట్రన్స్ ఫీజు రావాల్సి ఉంది అనమాట. ఓకే, అమౌంట్ రావాల్సి ఉన్నటువంటి మనకి ఎంట్రన్స్ ఫీజు. సో మనం దాన్ని తీసుకొచ్చేసి మనం ఇదిగోండి నేరుగా ఇక్కడ వేస్తాం అనమాట ఎంట్రన్స్ ఫీజుని. ఇదిగోండి 1,000 రూపీస్ ఇక్కడ ఉంది చూసారా. ఈ 3 పాయింట్స్ అయిపోయినాయిగా. ఎంట్రన్స్ ఫీజ్ ఇన్ అరియర్స్ 1,000 రూపీస్ అంటే మనకి లాస్ట్ ఇయర్ రావాల్సిన అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం వసూలైనాయి. ఫర్ 2021 అన్నారు చూడండి. 2021లో రావాల్సినటువంటివి ఇప్పుడు రిసిప్ట్ లో ఉన్నాయి అంటే అప్పుడు రాలేదు కదా, ఇప్పుడు వచ్చినాయి 1,000 రూపీస్ అని చెప్తున్నారు. సో మనం ఏంటి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ టైంకి రాలేదు కాబట్టి రావాల్సి ఉన్నట్టు రాసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ 2022కి ఎన్ని రావాలి, 10,000 రూపీస్ రావాల్సి ఉన్నాయి. రైట్, అయితే ఇన్కమ్ గా మనం ఎంత రికగ్నైజ్ చేసామనే చూద్దాం. ఆగండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఇక్కడ అకౌంట్ ఇచ్చారు కదండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 10,500 రూపీస్ ఇచ్చారంటే మనకి మనకి ఈ సంవత్సరం అంటే 2022లో 10,000 రూపీస్ వచ్చినట్టు చూపించారు. కానీ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ గా ఎంత రికగ్నైజ్ చేసాము, ఆ సంవత్సరం మొత్తం మీద 10,500 రావాలి. కానీ ఎంత వచ్చినాయి, 10,000 వచ్చినాయి. ఇంకో 500 రూపీస్ ఏమి యాడ్ చేసి ఉంటాడు అంటే రావాల్సినటువంటివి యాడ్ చేశాడు. సో మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోయి ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఎంట్రన్స్ ఫీజ్ అని రాసుకుని ఇదిగోండి ఎంట్రన్స్ ఫీజ్ ఇన్ అరియర్స్ 500 రూపీస్ ఇక్కడ రాసుకోవాలి. ఇలా ట్రీట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఎంట్రన్స్ ఫీజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2021. ఇక మాట్లాడే పనే లేదు. 2021 కి రావాల్సినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వచ్చినాయి. ఇదిగో 2021 సంవత్సరం బ్యాలెన్స్ షీట్ వేసే టయానికి మనం రాలేదనే చూపించాలి. సో మనం ఏంటి అంటే రావాల్సి ఉన్నట్టు చూపించాలి. కాబట్టి ఇదిగోండి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో సబ్స్క్రిప్షన్స్ అరియర్స్ 600 రూపీస్. రైట్, ఆ పాయింట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం. 2022కి 15,000 రూపీస్ రావాలి మనకి. అంటే 15,000 రూపీస్ మనకి వచ్చినట్టు చూపించారు.
మనం చేసేటటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎంత చూపించారో చూద్దాము. 15,000 రూపీస్ మాత్రం వసూలు అయినట్టు చూపించారండి. మన సబ్స్క్రిప్షన్స్ లో ఇన్కమ్ లో ఒకసారి చూద్దాం. 15,600 ఉన్నాయి అంటే యాక్చువల్ గా 15,000 రూపీస్ ఏమో వసూలైనవి, ఇంకో 600 రూపీస్ అరియర్స్ గా రికార్డ్ చేశారు. సో మనం ఏం చేస్తాము అంటే ఈ 600 రూపీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇదిగోండి ఇలా చూపించాము. క్లియర్? ఇంకేమైనా ఉన్నాయా సబ్స్క్రిప్షన్స్ గురించి పాయింట్స్ చూద్దాం. ఇంకెక్కడైనా ఇచ్చారా సబ్స్క్రిప్షన్స్ గురించి? ఒకసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా చెక్ చేద్దాము. ఇదిగోండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సబ్స్క్రిప్షన్ 15,600 రూపీస్ రాసేసాం కదా. అయితే ఇక్కడ మనకి రిసిప్టెంట్ పేమెంట్ లో సబ్స్క్రిప్షన్స్ 2023 రిసీవ్ చేసుకున్నామంట. ఎప్పటివి? నెక్స్ట్ ఇయర్, అప్కమింగ్ ఇయర్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్వి మనం 2023లోనే రిసీవ్ చేసుకున్నాము. అలాంటి వాటిని మనం ఏం చేస్తాము అంటే బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీ సైడ్ చూపిస్తాము. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ డిసెంబర్ 2022. ఇక్కడ మనకి ఒక్క నిమిషం అండి, నేను 1,4 అని చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్ లో. ఇక్కడ 1,4 కాదు, అదే 1,1. యాక్చువల్ గా మనం ఏంటి ఎప్పుడు చేసేటట్టు చెప్పాను 1/1/2022 అని దీని మీనింగ్. ఓకేనా? దీని మీనింగ్ మామూలు యాజ్ ఇట్ ఈజ్. ఇది 1,4 రాసాం కదా, అదొకటి చూసుకోండి. ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్ మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కి వచ్చేసి ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో 400 రూపీస్ రాస్తాము. క్లియర్? అయిపోయింది అక్కడ వరకు. ఇంకేమేమి పాయింట్స్ ఉన్నాయి? టోటల్ అయిపోయినాయి అండి. ఒక్క పాయింట్ మిగిలింది మనకి. ఏంటి అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. రిసిప్ట్స్ లో ఉందండి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కానీ దీన్ని మనకి ఓపెనింగ్ అసెట్ గా మనం ఎక్కడ చూపించలేదు. మనకి అంటే ఫర్నిచర్ ఇవన్నీ చెప్పారు, కానీ ఇక్కడ పారాగ్రాఫ్ లో మనకి బిల్డింగ్, తర్వాత ఎక్విప్మెంట్, తర్వాత ఫర్నిచర్ చెప్పారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చెప్పలేదు. అంటే ఈ ఇయర్ పర్చేస్ చేస్తుంటారండి ఇన్వెస్ట్మెంట్స్ ని. చూద్దాం. చూడండి ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ ఈ ఇయర్ లో పర్చేస్ చేశారు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది ఉండదు. 20,000 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 3,000 రూపాయలు రిసీవ్ చేసుకున్నాం. ఓకే. అయితే మనకి ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఇన్కమ్ లో చూడండి, ఇన్కమ్ లో 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నట్టు ఉందండి. అంటే 3,000 రూపీస్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము, 1,000 రూపీస్ ఏంటి అంటే రావాల్సి ఉంది, ఇంట్రెస్ట్ అక్రూ అనమాట. సో మనము ఇప్పుడు ఆ 1,000 రూపీస్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అవి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తర్వాత పర్చేస్ చేసాము. సో మనం ఏం చేస్తాము అంటే ఆ 1,000 రూపీస్ ఏదైతే ఉందో దానిని చూపిస్తాం ఇక్కడ. ఇదిగోండి అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 4,000 మైనస్ 3,000, రైట్? అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కొన్నట్టు చూపించాలి కదండి. ఇన్వెస్ట్మెంట్స్ అసెట్ గా 20,000 రూపీస్ చూపించాం. ఆ పాయింట్ కూడా ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మేనేజర్ శాలరీ 1,000 రూపీస్. ఓకే, ఒకసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో చూసుకోండి. మేనేజర్ శాలరీ 1,500 ఉంది, ఇక్కడేమో 1,000 ఉంది. 1,000 పే చేసాము, కానీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో 1,500 పే చేసినట్టు రాశారు. సో 500 రూపీస్ ని మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీ సైడ్ అవుట్ స్టాండింగ్ గా చూపిస్తాము. ఇదిగోండి ఎక్కడుంది? ఇదిగోండి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మేనేజర్ శాలరీ 1,500 మైనస్ 1,000. ఓకే, ఇదిగోండి 500 రూపీస్ అవుట్ స్టాండింగ్ శాలరీ. నెక్స్ట్ ఇంకా పాయింట్ చూద్దాం. చిన్న లెక్క ఏం లేదు, కొంచెం అర్థం చేసుకుంటే అయిపోతుంది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 2,600 రూపీస్ అన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ 2,000 రూపీస్. తర్వాత ఈ సంవత్సరము ఈ ఇయర్ ఎండింగ్ కి అంటే టోటల్ 2,400 రూపీస్ అయితే 2,000 రూపీస్ ఆల్రెడీ పే చేసేసాము. 4,000 రూపీస్ ఏంటి, 400 రూపీస్ ఏంటి అంటే ఇంకా పే చేయాల్సి ఉన్నాము. అక్రూ అనమాట 2,400 రూపీస్. అయితే ఇక్కడ ఎంత ఇచ్చారు మనకి? 2,600 రూపీస్ ఇచ్చారు. అంటే 2,600 రూపాయల్లో మనకి ఒక 600 రూపీస్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మనకి ఆ ఈ ఏంటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే 2,600 మైనస్ 600 రూపీస్, ఒక ఆల్రెడీ 600 రూపాయలు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇక్కడ ఉంది మనకు పాయింట్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఓకే, ఈ 400 రూపీస్ గురించి చెప్తాను ఆగండి. ఈ 400 రూపీస్ గురించి చూద్దాం ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ టోటల్ అమౌంట్ 2,000 రూపీస్ కదా మనకి ఇచ్చింది. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనకి ఇదిగోండి 2,000 రూపీస్ అయితే ఈ 400 రూపీస్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ లయబిలిటీ ఇదిగా ట్రీట్ చేసేసి 400 రూపీస్ ఇక్కడ రాసాము. ఇదిగోండి 400 రూపీస్. ఇదిగో ఇంతవరకు అయిపోయింది కదా పాయింట్. ఈ పాయింట్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్కి రండి.
ఇదిగోండి, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2600 రూపీస్ మొత్తాన్ని పే చేసినట్టు చూపించారు. అంటే యాక్చువల్ గా 2000 రూపీస్ అయితే ఒక 600 అంటే 2000 రూపీస్ ఏంటి అంటే ఇదిగోండి ఈ 2000 రూపీస్ అనమాట. యాక్చువల్ గా పే చేసింది 2000 రూపాయలు, కానీ ఇంకో 400 పే చేయాలి కాబట్టి అవుట్ స్టాండింగ్ గా చూపించాము. అయితే యాక్చువల్ గా 2000 రాయాలి, పే చేసింది 2000 గానీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి. కాకపోతే ఈ 600 ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ అనమాట. ఇవి 600 రూపాయలు లాస్ట్ ఇయర్వి కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళి 600 రూపీస్ ని చూపించాలన్నమాట. ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోయి మనం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 2600 రూపీస్, 2600 రూపీస్ మైనస్ 200 రూపీస్ అంటే అవుట్ స్టాండింగ్ 600 రూపీస్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ పే చేయాల్సి ఉన్నవి 600 రూపాయలు. ఈ 2600లో ఇదిగోండి ఈ 2600 లో 600 రూపీస్ ఏమో లాస్ట్ ఇయర్వి, ఈ 2000 ఏమో ఈ సంవత్సరం పే చేసినవి అనమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి 2000 రూపీస్ ఈ ఇయర్ గా కేటాయిస్తే 400 రూపీస్ ఏంటి అంటే ఈ సంవత్సరం ఎండింగ్ ఇది మనం అవుట్ స్టాండింగ్ గా చూపించాము క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో, అంతే. తర్వాత ఇంకా పాయింట్స్ చూద్దాం. అడ్వర్టైజింగ్ 1800 రూపీస్ అన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి అడ్వర్టైజింగ్ అక్రూడ్ నిల్ అంటే పే చేయాల్సినటువంటిది ఏమీ లేదు, 1600 రూపీస్ కూడా పే చేసేసారు. మరి దీంట్లో 1600 కదా ఈ సంవత్సరం పేమెంట్లు రాయాలి, కానీ 1800 ఉంది అంటే ఒక 200 రూపాయలు ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే లేదు పే చేయలేదో అదనమాట. అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ వేసే టయానికి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసే టయానికి, లేదా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ వేసేటటువంటి టైంకి 200 రూపీస్ అవుట్ స్టాండింగ్ అని అర్థం అనమాట. ఇదిగోండి 200 రూపీస్ అవుట్ స్టాండింగ్ గా రాసాము ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో. దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనే కన్నా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనండి, ఆర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అని ఇక్కడ రాస్తున్నాం చూడండి మనకి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. రైట్. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ అయిపోయిందని ఫైర్ ఇన్సూరెన్స్ 1200 రూపీస్. మరి దీని గురించి ఏం చెప్పారు చూద్దాం. ఫైర్ ఇన్సూరెన్స్ 1000 రూపీసే ఇక్కడ రాశారండి, కానీ ఇక్కడ ఎంత రాశారు, 1200 రూపీస్ రాశారు. అంటే ఒక 1000 రూపీస్ మాత్రమే ఈ ఇయర్ గా రికగ్నైజ్ చేస్తే ఒక 200 రూపీస్ ఏంటి అంటే ముందుగానే పే చేశారు అని. ఓకే, అడ్వాన్స్ పేమెంట్ అనమాట. ఈ సంవత్సరం కాదవి నెక్స్ట్ ఇయర్ ఆ 200 రూపాయలని మన క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ గా చూపిస్తాము. రైట్, 200 రూపాయలు కూడా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఓకే, ఫైర్ ఇన్సూరెన్స్ అయిపోయింది, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ కూడా రాసేసాము, క్లోజింగ్ అయిపోయింది, మొత్తం ఓవర్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఈ మొత్తం టోటల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ని మనం క్లోజ్ చేసి 78,800 రూపీస్ అండి. మనం దీంట్లో నుంచి 78,800 రూపీస్ లో ఈ రెండు అమౌంట్స్ ఇస్తే 78,000 రూపీస్ మనకి ఏంటంటే క్యాపిటల్ ఫండ్. దీన్ని నెక్స్ట్ ఇయర్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కి ఇదిగోండి 78,000 రూపీస్. దీంట్లో మరి ఏమి యాడ్ చేసాము, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. అది ఎక్కడ ఉంది అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనకి సర్ప్లస్ వచ్చిందా డెఫిసిట్ వచ్చిందా అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి 18,160 రూపీస్ సర్ప్లస్. సో ఆ సర్ప్లస్ మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో. యాడ్ చేసేసి ఇదిగోండి టోటల్ 96,180. ఈ పాయింట్స్ అన్ని నార్మల్ అయ్యిందా చెప్పేసినాయేగా. ఇదిగోండి ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇవన్నీ అసెట్స్, ఓకే, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత సబ్స్క్రిప్షన్స్ అరియర్స్, తర్వాత ఎంట్రన్స్ ఫీజు, ఓకే, తర్వాత ఈ 1000 రూపీస్ ఏమో అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, తర్వాత క్యాష్, టోటల్ అమౌంట్ టాలీ అయ్యింది. ఇదండి మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి క్లోజ్ అయిపోయిందండి. మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ప్రతి సమ్ చెప్పాను నేను, మొత్తం చూసుకోండి. మరి ఎన్ని పార్ట్స్ అయినాయో చూద్దాం, ఇది ఎన్నో పార్ట్. ఓకే, నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఎవ్రీ చాప్టర్ కింద వేరే చాప్టర్స్ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా లింక్ ఇస్తున్నానండి, చూసుకోండి. ఓకే అండి, దీని తర్వాత దీని క్లోజ్ అయిపోయింది కదండి, ఏమి స్టార్ట్ చేద్దామని నేను తర్వాత చెప్తాను. లీజ్ అకౌంట్ కూడా అడుగున్నారండి, లీజ్ అకౌంట్ చేద్దామా లేదా ఇంకోటి ఏంటనే ఆలోచిద్దాం. ప్రిపేర్ అవ్వండి, టైం దగ్గర పడుతుంది కదా. 1 minute. చూడండి మనకేంటంటే కంటిన్యూషన్ లో సోల్ ప్రొప్రైటర్ అది ఫైనల్ అకౌంట్స్ తర్వాత కంటిన్యూషన్ గా ఇచ్చారండి. ఇది 22nd ప్రాబ్లం అందుకే. ఓకే అండి.